వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికి. రీసెంట్ గా మా డివోషనల్ ట్రిప్ కి సంబంధించి చాలా షార్ట్ వీడియోస్ వచ్చాయి కదా, ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. షార్ట్స్ ఎంత ఇష్టంగా అయితే చూసారో కొంచెం లాంగ్ వీడియోస్ కూడా అలాగే చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మా జర్నీ స్టార్ట్ అయ్యాక డే 2 మేము కేఎస్ఆర్ బెంగళూరులో దిగాం కదా, అక్కడ దిగాక మేము ఫ్రెష్ అయిన డార్మెటరీ గురించి మీకు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. మీలో చాలా మందికి ఉపయోగపడుతుందని చిన్న ఆశ. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ట్రైన్ దిగాక ప్లాట్ఫామ్ 1 లోకి వెళ్ళిపోండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు డార్మిటరీ ఎక్కడుందో. అక్కడే ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళాక స్టెప్స్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది KMA గ్రాండ్ డార్మిటరీ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ అని పెద్ద బోర్డు తో. ఇంక లోపలికి వెళ్ళాక మనం ఎంత మంది ఉంటే అంత మందికి పర్ హెడ్ 100 రూపీస్ చొప్పున కట్టేసి ఇంక లగేజ్ అంతా లాక్కుని వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ జెంట్స్ కి, రైట్ సైడ్ అయితే లేడీస్ కి ఉంది. ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మీరు సోప్, బ్రష్, టూత్ పేస్ట్ ఏం మర్చిపోయినా కానీ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి ఇక్కడ. మీకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంక లోపలికి వెళ్ళాక బెడ్ చూసిందో లేదో మా మోహనశ్రీ అయితే బెడ్ మీద జంపింగ్ మొదలు పెట్టింది. మనం కట్టిన 100 రూపీస్ కి ఇలా ఎవరి చాంబర్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ ఒక విండోర్ కూడా ఉంది. విండోర్ నుంచి బయటకు చూస్తే బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కనిపించాయి. అండ్ మనం కట్టిన 100 రూపీస్ రోజంతా అనుకుంటారేమో, కానే కాదు. 100 రూపీస్ పర్ హవర్, గంటకి 100 రూపాయలు అనమాట. మనం ఎన్ని గంటలుంటే అన్ని 100 కట్టాలి. మేము ఓన్లీ ఫ్రెష్ అవడానికి కాబట్టి 1 అవర్ సరిపోయింది. ఒకవేళ వేరే ట్రైన్ కోసం వెయిట్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మా పిల్లలు చూసారా, ఇక్కడున్న కబోర్డ్స్ లో వీళ్ళ షూస్ దాచుకున్నారు. ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఫ్రెష్ అయిపోయాక కింద లాకర్ లో లగేజ్ అంతా పెట్టేసుకున్నాం. అండ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అక్కడ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దాం అంటే టైం సరిపోదన్నారని. సో ఇంకా స్టేషన్ చుట్టూ తిరుగుతూ అక్కడ కనిపించిన సింహం బొమ్మలకి, గాంధీ తాత బొమ్మలకి ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాం. ట్రైన్ కి ఇంకో 2 అవర్స్ టైం ఉందనగా తెలిసింది. స్టేషన్ బయట అండర్ గ్రౌండ్ లో షాపింగ్ మాల్ ఉందని. అక్కడైతే రకరకాల చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్ పౌచెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అవైతే ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంక నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుంటాయి. మేము వెళ్ళిన టెంపుల్స్ అన్ని పెడతాను. ఇంకా చాలా మంది అడుగుతున్న కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో మేము చేయించుకున్న సర్ప సంస్కారం పూజ గురించి కూడా ఫుల్ డీటెయిల్ గా ఒక వీడియో చేసి పెడతాను. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, నా వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి. మంచి డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.